అందుకే వాయిస్తాను నేను ఛానల్లో. ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు కదా, శివాలయం నుండి ప్రసాదం ఇంటికి తీసుకుని ఎడుతుంటే దయ్యాలు, భూతాలు, పిశాచాలు, పాపాత్ములు, పాప గ్రహాలు అవన్నీ శివుడు చుట్టూ ఉంటాయట. అవన్నీ మీ వెంటబడి మనం తరుగుతాయట. పోయి ఎక్కడ కూడా అడగండి. నేను మాత్రము ఎవ్వరు వక్రీకరించి మాట్లాడినా అడుగుతాను. మన వాళ్ళ ఈ దిక్కుమాలిన వక్రీకరణలకే జనాలకు విసుగొచ్చేసి మతాలు మారుతున్నారు తెలుసా మీకు? ఈయనేమో ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళకూడదు అంటాడు, ఇంకొకటేమో శివాలయం ఇంటికి వెళ్ళిన కాళ్ళు కడుక్కోవాలి లేకపోతే అరెస్ట్ అంటాడు. ఏంది గోల మాకు? నేను మాత్రం ఇలాంటివి ఏం కనిపించినా అడుగుతాను. మీకు నిజంగా దమ్ము పౌరుషం ఉంటే కామెంట్ సెక్షన్ లో నా గురించి పేరాలు రాయడం కాదు, పోయి అడగండి అక్కడ. ఇలాంటి ప్రసంగాలు చూసే కదా పాస్టర్లు కూడా వీడియోలు చేస్తుంది. తెలుసుకోవాలండి హిందూ బంధువులు కూడా. ఇలాగ వక్రీకరించి వంకర ప్రచారాలు మన దేవీ దేవతల గురించి ఎవరో మాట్లాడినా సరే వాళ్ళు మన వాళ్ళే అయితే ఇంకా గట్టిగా అడగాల. బయట వాడిని అడుగుతాం, మన వాళ్ళు మాట్లాడితే ఇంకా గట్టిగా అడగాలి. ఎందుకంటే బయట వాడు ఎవడో అరుస్తుంటే మన వాళ్ళు పెద్దగా నమ్మరు. సరే వాడిది వేరే మతం, వాడు కావాలని అరుస్తుంది.